రుద్రాణి అయితే అనామికతో ఇలా అంటూ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే ఆ సీతారాముల కళ్యాణం జరిపించే అర్హత నీకు కళ్యాణ్కి మాత్రమే ఉంది అని చెప్పి అనామికతో అంటూ ఉంటుంది. అది విన్న అనామిక అయితే ఇలా అంటుంది. అయినా ఆల్రెడీ బామ్మగారు మీడియా ముందు రాజు అలాగే కావ్య చేస్తారని చెప్పేశారు కదా, మళ్ళీ మేమెందుకులేండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న రుద్రాణి అయితే అయినా రాజుకి ఆ అర్హత ఉందా? రాజు ఎవరో పిల్లాడిని తీసుకుని వచ్చాడు, రాజు సీతారాముల కళ్యాణం జరిపించవచ్చా అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. అది విన్న అనామిక అయితే నిజమే, ఈ కళ్యాణం వాళ్ళిద్దరి చేతుల మీదుగా కన్నా మా ఇద్దరి చేతుల మీదుగా జరగాలి అని చెప్పి అక్కడికి వెళ్తుంది. ఇక రాజు అలాగే కావ్య ఇద్దరు కూడా ఆ కళ్యాణాన్ని దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు. ఇక అనామిక అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి అమ్మమ్మ గారు, ఈ పూజ జరిపించడానికి రాజ్బాబు గారు ఏమైనా అర్హత కలిగి ఉన్నారా, ఒక్కసారి మీరైనా చెప్పండి అమ్మమ్మ గారు అని చెప్పి అనామిక అయితే అందరి ముందు రాజుని నిలదీసి అడుగుతుంది. అది విన్న బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక బామ్మ అలా మౌనంగా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.